నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. మనం ఇవాళ జనరల్గా చాలామందికి డౌట్ ఉంటుందండి. కాళ్ళ వాపు కానీ మొహం వాపు కానీ వచ్చినప్పుడు మనకు కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైనాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి. సో యాక్చువల్గా ఈ కాళ్ళ వాపు దానివల్లేనైనా వేరే కారణాలు కూడా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. సో కిడ్నీ వాపు ఏదైతే కాళ్ళ వాపు ఉందో పీడల్ ఎడిమా అంటాం మా భాషలో. సో దానికి కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయండి. ఒక్క కిడ్నీ సమస్య ఒక్కటే కాదు, బట్ కిడ్నీ సమస్య కూడా ఒకటి, దానిలో ఒక పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ కాళ్ళవాపు కారణాలు ఒక 5-6 ఉన్నాయండి, నేను చెప్తాను. ఒక్కొక్కటి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది కిడ్నీ ఫెయిల్యూర్ అండి. బేసిక్గా కిడ్నీ ఫెయిల్యూర్స్లో 2 రకాలు ఉంటాయి, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని. సో రెండిట్లో కూడా మీకు కిడ్నీస్ అనేవి షాక్లోకి వెళ్ళిపోతాయి, కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. ఈ రెండిట్లో కూడా మీకు కిడ్నీ వాప్ అనేది వస్తుంది. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మళ్ళీ రివర్స్ అయిపోతుందండి. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వచ్చినా కూడా మనం మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసినప్పుడు మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది. ఇది చాలామందిలో అంటే ఇప్పుడు లూజ్ మోషన్స్ అయ్యి డయేరియా వల్ల కానీ, లేదా హై ఫీవర్ వల్ల కానీ, డీహైడ్రేషన్ వచ్చినప్పుడు కిడ్నీస్ అనేవి షాక్లోకి వెళ్ళిపోతాయి. ఒకసారి మనం ఆ ఫ్లూయిడ్స్ అవి రీప్లేస్ చేసేస్తుంటే మళ్ళీ కిడ్నీస్ అనేవి రికవర్ అయిపోయి నార్మల్కి వచ్చేస్తాయండి. రెండో రకం క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే గ్రాడ్యువల్గా కొన్ని ఏళ్ల తరబడి కిడ్నీ డ్యామేజ్ అవుతూ వచ్చి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. దీనిలో ఏమవుతుందంటే స్లోగా మనకు ఈ వాప్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి కాళ్ళల్లో, తర్వాత మొహంలో, బాడీలో అన్ని చోట్ల వాపు వచ్చేస్తుంది అనమాట. సో దీనిలో మనకు కొన్ని టెస్ట్ల వల్ల తెలుస్తుందండి. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనాలి అంటే మనకు కిడ్నీ లెవెల్స్ నార్మల్గా ఒకటి ఉండాలి, అవి పెరుగుతూ వెళ్తుంది 2, 3, 4 అట్లా. దీనికి గల కారణాలు ఏంటంటే జనరల్గా డయాబెటీస్ కానీ, బీపీ కానీ, షుగర్ ఉన్నా కానీ, బీపీ కానీ, రకరకాల కారణాల వల్ల ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావచ్చండి. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల డెఫినెట్గా కాళ్ళవాపు అనేది ఒకటి వస్తుందండి. రెండోది ఏంటంటే మన బాడీలో రక్తం తక్కువ ఉన్నప్పుడు, గ్రాస్ అనీమియా అంటాం, అంటే రక్తలేమి. ఎప్పుడైతే బ్లడ్ తగ్గిపోతుందో బాడీలో, హిమోగ్లోబిన్ అంటాము. నార్మల్గా మనకు హిమోగ్లోబిన్ 12 నుంచి 15 దాకా ఉండాలి. సో ఎప్పుడైతే హిమోగ్లోబిన్ అనేది పడిపోతుందో 6, 7కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఈ బాడీలో ఉన్న వాటర్, ఎందుకంటే ఈ హిమోగ్లోబిన్ అనేది మన వాటర్ని పట్టుపెట్టుకుంటుంది అనమాట, బాడీలో ఉన్న వాటర్ని పట్టుకుంటుంది. సో రక్తనాళాల్లో వాటర్ అలానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ హిమోగ్లోబిన్ వెళ్ళిపోతుందో వాటర్ అనేది రక్తనాళాల నుంచి బయటకు వచ్చేస్తుంది. సో బాడీ అన్ని చర్మం కిందకు వచ్చేసి వాపులు వచ్చేస్తాయి. మొహం వాపు వస్తుంది, కాళ్ళ వాపు వస్తుంది, కడుపులో వాపు ఉంటుంది, కాళ్ళ వాపు, ఇవన్నీ కూడా రక్తహీనత వల్ల వస్తాయండి. సో రక్తహీనత వల్ల కారణాలు ఏంటి? చాలా వరకు సగం మంది సరిగ్గా తినరు. ఫస్ట్ థింగ్, ఫుడ్ సరిగ్గా తిననందువల్ల రావచ్చు. కొంతమందికి సరిగ్గా అరగదు, అంటే మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అంటాం, దానివల్ల కూడా మనం తిన్న ఫుడ్ సరిగ్గా అరక్క కూడా ఐరన్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మూడోది ఏంటంటే జనరల్గా కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ ఉంటుందండి. పైల్స్ అనే ప్రాబ్లం ఉంది, దానిలో బ్లీడింగ్ ఎక్కువ పోతూ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. సో ఎందుకంటే దానిలో పెయిన్ గిన్ ఏముండదు. సో మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మనకు ఈ అనీమియా అనేది చాలా కామన్గా వస్తుందండి. సో మనకు అనీమియా గల కారణం ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం అది రీప్లేస్ చేసేసామనుకోండి. సపోజ్ రక్తహీనత ఉంది, దానికి సంబంధించిన బ్లడ్ ఎక్కించడము, లేకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ ఇస్తే తప్పకుండా మనకు ఆ హిమోగ్లోబిన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిపోతుందో ఆటోమేటిక్గా వాపు అనేది అవే తగ్గిపోతాయండి. సో ఇది రెండో కారణం అండి. రక్తహీనత వల్ల కూడా మనకు కాళ్ళ వాపులు వస్తాయి. మూడోది ఏంటంటే థైరాయిడ్ అని ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు బాడీలోంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా మందిలో ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా తక్కువగా ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి దానికి రీప్లేస్మెంట్ ఇవ్వాలి మనం తప్పకుండా. అండ్ మిగతా వాపులకి థైరాయిడ్ వాపుకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా నొక్కినప్పుడు కాళ్ళ మీద సొట్టలాగా పడుతుంది. సో అలా ఉంది అంటే అది థైరాయిడ్ వల్ల కాదు. థైరాయిడ్లో ఏంటంటే చర్మం కూడా బాగా థిక్గా అయిపోతుంది, అందువల్ల మీరు ప్రెస్ చేసినా కూడా గుంటలు పడవు అనమాట. సో దీనికి డిఫరెన్స్ అదొక్కటే మనకు. సో థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఆ థైరాయిడ్ టెస్టులు చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ కానీ మనం వాడితే ఆటోమేటిక్గా ఈ వాపులు అనేవి తగ్గిపోతాయండి. నాలుగోది ఏంటంటే మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా కాళ్ళ వాపులు వస్తాయండి. అంటే బీపీ ఉన్నా కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా రావచ్చు. సో ఈ హార్ట్ ప్రాబ్లంలో ఎట్లా అంటే హార్ట్ ఫెయిల్యూర్ అని వినుంటారు మీరు. సో క్రానిక్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని, రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో దానిలో ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా కలెక్ట్ అయిపోతూ ఉంటుంది వెనక్కి, అంటే పంపింగ్ అనేది హార్ట్ తగ్గిపోయి వాటర్ అనేది ఏదైతే రక్తం ఉందో అది వెనక్కి బ్యాక్ వెళ్ళిపోతుంటుంది. సో దానివల్ల ఏమవుతుంటే రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆగిపోతుందో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ నరాల్లో నుంచి కాళ్ళ వాపు, చేతుల వాపు, తర్వాత కడుపు వాపు, ఇవన్నీ కూడా వస్తాయి. ఎసైటిస్ అంటాం, కడుపులో వాపు వస్తాయి.
సో ఇది మనకు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటుందండి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలా. దానివల్ల ఏమైనా వచ్చిందా దానికి సంబంధించిన టెస్టులు చేయాలి. ఈసీజీ, ఈకో ఇవి చేసి కార్డియాలజిస్ట్ చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా అది కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పటికి మనం 4 కారణాలు తెలుసుకున్నాం. తర్వాత కొద్దిమందికి ఏంటంటే అండి కాళ్ళల్లో కొన్నిసార్లు నరాలు ఉంటాయి, వెరికోస్ వీన్స్ అంటాం. అవి యాక్చువల్గా మన నరాల్లో బ్లడ్ యాక్చువల్గా పైకి వెళ్తూ ఉంటుంది. కానీ వీళ్ళల్లో ఏమవుతుందంటే ఆ వాల్వ్స్ అనేవి దెబ్బతిని బ్లడ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, స్టాగ్నేట్ అయిపోతుంది, అంటే పైకి వెళ్ళదు. సో ఎప్పుడైతే కాళ్ళల్లో ఆ బ్లడ్ అయితే నిలిచిపోతుందో ఆటోమేటిక్గా ఆ నీరు అనేది బయటకు వచ్చేసి కాళ్ళు వాపు రావడము, పగలడము, బ్లీడింగ్ అవ్వడము, తర్వాత కాళ్ళంతా కూడా ఇన్ఫెక్షన్ లాగా రావడము, నలుపు అవ్వడము, ఇవన్నీ కూడా వస్తాయండి. సో దాన్ని వెరికోస్ వీన్స్ అంటాం. సో దీనికి ఒక చిన్న టెస్ట్ ఉందండి, వీనస్ డాప్లర్ లోయర్ లిమ్స్ అని చేస్తాము. ఆ వీనస్ డాప్లర్లో మనకి ఎక్కడ లీక్ అవుతుందో మనకు తెలుస్తుంది అనమాట, అంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా ఎక్కడ లేదో తెలుస్తుంది. సో దాన్ని బట్టి దానికి లేజర్ ట్రీట్మెంట్స్ అవి ఉంటాయండి, చేస్తే మనకు ఈ కాళ్ళవాపు రాకుండా మనం తగ్గించుకోవచ్చు. అట్లానే ఫిజియలాజికల్గా కూడా చాలామందికి నార్మల్గా కూడా కాళ్ళవాపు రావచ్చండి. దానికి గల కారణం ఏంటంటే ఎక్కువసేపు మనం ప్రయాణం చేసేప్పుడు కానీ కాళ్ళు కదపకుండా పెడతాం, అలాంటప్పుడు కూడా మనకు కాళ్ళ వాపులు అనేవి వస్తాయండి. కానీ ఈ వాపుకి మనకు ప్రాబ్లం ఉన్న వాపుకి డిఫరెన్స్ ఎట్లా అంటే మనం కాళ్ళు పైకి పెట్టుకొని ఒక 1 అవర్ అట్లా రిలాక్స్ చేస్తే వాటర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది, కాళ్ళ వాపు అనేది ఉండదు. సో అలాగని తగ్గిపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాళ్ళు మనం పైకి పెట్టినా కూడా వాటర్ తగ్గలేదు, కాళ్ళ వాపు అలానే ఉందంటే మటుకు తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే బ్లడ్ తగ్గినా ఉండొచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే షుగర్ ప్రాబ్లం వల్ల కూడా చెప్పాను కదా, డయాబెటిక్స్ నెఫ్రోపతి అంటాం, దానివల్ల ఉండొచ్చు. మెయిన్గా ఇవి కారణాలండి వాపులన్నిటికి కూడా. మనం కొద్దిమందికి ఏంటంటే సాల్ట్ ఎక్కువగా తీసుకున్నందువల్ల కూడా కొన్నిసార్లు సాల్ట్ ఏం చేస్తుంటే మన బాడీలోని వాటర్ అంతా కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో దానిలో కూడా మనకు ఈ కాళ్ళవాపు వచ్చేయడానికి ఛాన్స్ ఉందండి. అండ్ వేరే కండిషన్స్లో కూడా కొన్నిసార్లు ఈ కాళ్ళవాపు అనేది కూడా రావడానికి కారణం ఉంది. సో మనం ఏంటంటే బేసిక్గా ఏంటంటే ప్రాబ్లం దేనివల్ల అనేది మనం ఈ టెస్ట్లు కొన్ని ఉన్నాయండి, సిబిపి అంటాం, అంటే బ్లడ్ తగ్గిందా లేదా దానిలో తెలిసిపోతుంది. అట్లనే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి, బ్లడ్ యూరియా, క్రియాటిన్ అని ఉంటాయి, అవి చేయించాలి. అట్లనే అల్ట్రాసౌండ్ ఒకటి చేయాలి. అట్లనే థైరాయిడ్ సంబంధించిన టెస్టులు, థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం, T3, T4, TSH అని, ఈ టెస్టులు చేయాలి. అట్లనే బ్లడ్ షుగర్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం టెస్టులు చేసి ప్రాబ్లం ఎక్కడుందో చూసుకోవాలి. అట్లనే హార్ట్ వల్ల అయితే ఈసీజీ, ఈకో చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ కానీ మనం ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఆ ప్రాబ్లం అనేది మనం క్లియర్ అయిపోతుందండి. అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా సాల్ట్ తినకూడదు. రెండోది నాన్ వెజిటేరియన్ డైట్, కంప్లీట్గా రెడ్ మీట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ అసలు వాడకూడదు. అండ్ కిడ్నీ చెకప్ అనేది రెగ్యులర్గా వన్స్ ఇన్ 3 months 4 months చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీ కూడా పెరిగి దానివల్ల కూడా కొన్నిసార్లు ఈ వాపులు అనేవి రావడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా యూరాలజిస్ట్ని సంప్రదించి ఎప్పుడన్నా వాపు కానీ ఉంటే మీరు దీనికి సంబంధించిన టెస్టులు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందండి. థ్యాంక్ యూ.